ఆర్తి అగర్వాల్ ఈ పేరు తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో. దాదాపు 10-15 ఏళ్ల క్రిందట తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఈ హీరోయిన్. అప్పుడున్న పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరి సరసన నటించి ఒకవైపు అందాల నటిగా, మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించే విధంగా ఆర్తి అగర్వాల్ నటించేది. కానీ తన లైఫ్లో జరిగిన కొన్ని ఇబ్బందుల కారణంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రేమ వైఫల్యం, ఆ తర్వాత పెళ్లి వైఫల్యం, తండ్రి ప్రెజర్ చేయడం, మరోవైపు సినీ కెరీర్ని నడిపించలేకపోవడం, వీటన్నింటితో పాటు తిండి మీద నియంత్రణ లేకపోవడం వల్ల విపరీతమైన ఊబకాయానికి గురవడం, ఇలా చాలా విషయాలు ఆర్తి అగర్వాల్ లైఫ్లో జరిగాయి. అసలు ఆర్తి అగర్వాల్ చనిపోక ముందు ఏం జరిగింది, డాక్టర్లు చేసిన తప్పేంటి, ఈ చావుకి ప్రత్యక్షంగానో లేదంటే పరోక్షంగానో ఎవరు కారణం అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆర్తి అగర్వాల్ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం అన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఉంటుంది వీడియో. 1984 మార్చ్ 5న న్యూజెర్సీలో ఆర్తి అగర్వాల్ పుట్టారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక గుజరాతీ ఫ్యామిలీ. ఈమె నాన్నగారి పేరు శశాంక్ అగర్వాల్, తల్లి దేనా అగర్వాల్. ఈవిడికి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు అదితి అగర్వాల్. ఈవిడ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించారు. యాక్టింగ్ మీద ఎక్కువ మక్కువ ఉండడంతో తన 16వ ఏట 2001లో హిందీలో పాగల్పాన్ అనే బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రన్స్ అయింది. కానీ అక్కడ సరిగ్గా ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత మన తెలుగు సినిమాల్లో అదే ఇయర్లో వెంకటేష్తో నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆర్తి అగర్వాల్ వెనక్కి తిరిగి చూడలేదు. అక్కడ నుంచి ప్రతి పెద్ద హీరోతోనూ చిన్న హీరోతోనూ తెలుగులో నటించడం మొదలుపెట్టింది. ఇక నెక్స్ట్ ఇయర్లోనే 2002లో చిరంజీవి గారితో ఇంద్రా సినిమా పడింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, వీరితో పాటు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రన్స్ అయిన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళతో కూడా అప్పుడు ఆర్తి అగర్వాల్ గారు నటించారు. దీంతో తెలుగు సినీ ప్రజలకి ఆర్తి అగర్వాల్ గారు ముద్దుగా ఉండే బబ్లీ హీరోయిన్గా తెలుగు సినీ ప్రజలు ముద్ర వేసుకున్నారు. ఇక ఆర్తి అగర్వాల్ మెయిన్ హిట్ సినిమాస్ మూవీస్ లిస్ట్ చూస్తే 2001లో వెంకటేష్తో నటించిన నువ్వు నాకు నచ్చావు, 2002లో చిరంజీవితో నటించిన ఇంద్ర, అదే 2002లో ఎన్టీఆర్తో నటించిన అల్లరి రాముడు. ఇక ఆ నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ హిట్ ఇచ్చిన వెంకటేష్తోనే వసంతం, తర్వాత వీడే. ఆ తర్వాత తెలుగు సినీ ప్రజలకి బాగా గుర్తుండిపోయే ప్రభాస్తో 2004లో అడవి రాముడు సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ ముందు మంచి ఘన విజయాన్ని సాధించింది. ఇక కెరీర్ పీక్లో ఉందనగానే అదే 2004లో నాగార్జున గారితో నేనున్నాను సినిమాలో నటించింది. ఆ తర్వాత 2005లో తరుణ్తో సోగ్గాడు అనే సినిమాకి నటించి ఇలా మంచి మంచి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి డెలివర్ చేసి అప్పుడున్న టాప్ హీరోస్కి ఏదైనా సినిమా తీయాలంటే ఏకైక మార్గం ఆర్తి అగర్వాలే అని అనిపించేలా ఆమె నటన, అందం ఉండేది. ఇక దాదాపు 2002 నుంచి 2005 వరకు అప్పుడున్న టాలీవుడ్లో మెయిన్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డామినేట్ చేసేసింది. ఈ టైంలోనే ఆర్తి అగర్వాల్ యొక్క కెరీర్ పీక్ స్టేజ్లో ఉండేది. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్తో పాటు ఆర్తి అగర్వాల్ సంక్రాంతి, నువ్వు లేక నేను లేను, అందాల రాముడు ఇలాంటి సినిమాలని చేసింది. అయితే కెరీర్ స్టార్టింగ్లో 2002లో తరుణ్తో నువ్వు లేక నేను లేను అనే సినిమా చేసేటప్పుడే తరుణ్తో లవ్లో ఉందని ఇండస్ట్రీ మొత్తం గుసగుసలు మొదలయ్యాయి. ఈ గుసగుసలు నిజమేనని చెప్పి ఆర్తి అగర్వాల్ కూడా ఒక అవార్డు ఫంక్షన్లో చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత ఈ ప్రేమ విషయం తరుణ్ ఇంట్లో తెలిసి తరుణ్కి ఆర్తి అగర్వాల్కి పెళ్ళి అని చెప్పి ఇండస్ట్రీలో చాలామంది గట్టిగానే మాట్లాడుకున్నారు కూడా. కానీ హీరో తరుణ్ వాళ్ళ ఇంట్లో ఆర్తి అగర్వాల్ నచ్చక ఇక వీళ్ళిద్దరికీ ప్రేమ వైఫల్యం పొందింది. ఇక అక్కడి నుంచి ఆర్తి అగర్వాల్ లైఫ్లో ఒక పెద్ద డౌన్ఫాల్ మొదలైంది. అయితే ఎప్పుడైతే ప్రేమ వైఫల్యం పొందిందో అక్కడి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకవైపు సినిమా అవకాశాలు కూడా రావడం తగ్గిపోయాయి. అయితే ఒకవైపు ఆర్థికంగాను మరోవైపు మానసికంగాను ఆర్తి అగర్వాల్ చాలా కృంగిపోయింది. అయితే ఇక్కడ మనం ఆర్తి అగర్వాల్ నాన్నగారైన శశాంక్ అగర్వాల్ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమాలు తీసేటప్పుడే ప్రతి షూట్లోనూ శశాంక్ అగర్వాల్ ఆర్తి అగర్వాల్ యొక్క పక్కనే ఉండేవారంట. ఆవిడ ఏ పని చేసినా సరే పక్కనే ఉండి సంరక్షణ కొరకు ఉండేవారంట. అయితే ఈ సంరక్షణ కాస్త కొంచెం ఎక్కువయ్యి ఏదైనా పని చేయాలంటే దానికి వద్దని, లేదంటే కొన్ని విషయాల్లో ఇది రాంగ్ అని చెప్పి ఆర్తి అగర్వాల్ గారిని వెనక లాగేసేవారంట. ఈ విషయాలన్నీ కొంతమంది సినీ పెద్దలే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. చేసేది కాదు, చేయదు. వాళ్ళ పేరెంట్స్ ప్రతిదానికి వాళ్ళ ఫాదర్ దేనికో దానికి అడ్డం పడిపోతూ ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ తోటే ప్రాబ్లం. అదర్వైజ్ ఆ అమ్మాయి కంఫర్టబుల్గా చేసుకునేది. వాళ్ళ ఫాదరే నాకు తెలిసి ఆ అమ్మాయిని పాపం అట్లా
ఫేడ్ అవుట్ అవటానికి కారణం కూడా బహుశా అతనే అయ్యి ఉంటాడు తప్పితే, లేకపోతే ఆ అమ్మాయి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండేది. అయితే ఇదంతా పక్కన పెట్టి సినీ పరిశ్రమలో ఉన్న ఏ హీరోకైనా ఏ హీరోయిన్కైనా తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ అండ్ మంచి డైట్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ ఆర్తి అగర్వాల్కి అది చాలా తక్కువనే చెప్పాలి. తిండి విషయంలో నియంత్రణ లేకపోవడం వల్ల చాలా ఎక్కువ ఆర్తి అగర్వాల్ బరువు పెరిగింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి బరువు పెరిగితే వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా తగ్గిపోతాయి అన్నది మంచి నిదర్శనం ఏంటంటే ఆర్తి అగర్వాలే. ఇప్పటికీ కూడా బరువు పెరిగి సినీ అవకాశాలు కోల్పోయిన వాళ్ళలో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆర్తి అగర్వాల్ గారినే చూపిస్తూ ఉంటారు. ఒకవైపు ప్రేమ వైఫల్యం, మరోవైపు విపరీతంగా బరువు పెరగడం, వీటన్నింటితో పాటు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎంచుకున్న తర్వాత సినీ అవకాశాలు రాకపోతే వాళ్ళకు వచ్చే బాధ మామూలుగా ఉండదు. అందుకని వీటన్నింటి మధ్య ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆర్తి అగర్వాల్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అయితే కొంతకాలానికే ఆర్తి అగర్వాల్ గారికి పెళ్లి కూడా జరిగింది. 2007లో యూఎస్ఏలో ఉండే ఉజ్వల్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆర్తి అగర్వాల్కి పెళ్లి జరిగింది. కానీ 2 సంవత్సరాలకే వాళ్ళ పెళ్లి కాస్త విడాకులకు దారితీసింది. పెళ్ళైన తర్వాత మళ్ళీ సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇద్దామని ఆర్తి అగర్వాల్ గారు చాలా ట్రై చేశారు. దానికోసమే విపరీతంగా బరువు తగ్గుదామని లైపోసెక్షన్కి వెళ్దామని నిశ్చయించుకున్నారు. అయితే ఆర్తి అగర్వాల్ ఇంత బరువు పెరగడానికి గల కారణం తిండి మీద నియంత్రణ లేకపోవడం ఒక విషయం అయితే, రెండో విషయం తనకి 2005లో జరిగిన ఒక సంఘటన. అదేంటంటే తన ఇంట్లో మెట్ల మీద నుంచి నడిచి వెళ్తుంటే కాలు జారి పడిందని, దాని ద్వారా తలకి విపరీతమైన పెద్ద గాయం జరిగిందని, దానికోసం తగ్గించడానికి కొంచెం మెడిసిన్ తీసుకుంటే విపరీతంగా బరువు పెరిగానని ఒక ఇంటర్వ్యూలో ఆర్తి అగర్వాల్ చెప్పింది. I got into an accident and I had put on weight because of heavy medication and all. So I can't just go. అయితే 2005లో ఈ సంఘటన జరిగితే, ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా 2006లో అందాల రాముడు అనే సినిమాని భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్లో సునీల్ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా ఒక సినిమా చేసింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా ఆర్తి అగర్వాల్ లైఫ్లో ఒక మాయన మచ్చ కింద ఉండిపోయాయి. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ డెత్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని కష్టాల మధ్య తనకు పోయిన ఫేమ్ని, సినిమా అవకాశాలని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుందామని, దానికోసం విపరీతంగా బరువు తగ్గాలని ఆర్తి అగర్వాల్ గారు నిశ్చయించుకున్నారు. సో దీనికోసం న్యూజెర్సీలో ఉన్న ఒక హాస్పిటల్కి లైపోసెక్షన్ చేయించుకుందామని వెళ్ళారు. అది 2015 జూన్ 6. లైపోసెక్షన్ అయిపోయిన తర్వాత విపరీతమైన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే కార్డియాటిక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి డాక్టర్లు తెలియజేశారు. ఇక ఎప్పుడైతే ఈ విషయం సినీ అభిమానులకి, ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్కి తెలిసిందో గుండె పగిలినంత పని అయింది. ప్రతి ఒక్కరు కూడా అరే మొన్నే కదా రీఎంట్రీ ఇచ్చారు, ఇంతలోనే ఆర్తి అగర్వాల్కి ఇలా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోయారు. సినీ అభిమానులు, సినీ పరిశ్రమలో ఉన్న చాలామంది ఆర్తి అగర్వాల్ యొక్క మరణానికి ఆశ్చర్యపోయారని చెప్పాలి. అయితే ఆర్తి అగర్వాల్ చనిపోయిన తర్వాత ఆర్తి అగర్వాల్ యొక్క నాన్నగారితో మాట్లాడితే అసలు ఎందుకు చనిపోయిందంటారు అని ఒక ఇంటర్వ్యూర్ అడిగితే, లైపోసెక్షన్ చేసే ముందు ఎనస్థీసియా ఇస్తారు, ఈ ఎనస్థీసియా సరైన మోతాదులో ఇవ్వలేదని, సో అందుకనే విపరీతమైన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ వచ్చి ఇలా జరిగిందని ఆర్తి అగర్వాల్ నాన్న శశాంక్ అగర్వాల్ గారు అన్నారు. From the surgical room, she was short of breath, and I think that even the anesthesiologist hadn't done his job properly. తన కెరీర్లో ఒక టాప్ పాయింట్ని అండ్ అలాగే లో పాయింట్ని కూడా చూసి 2015 జూన్ 6న కన్నుమూశారు. ఆర్తి అగర్వాల్ గారు మన మధ్య లేకపోయినా సరే ఆమె చేసిన సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ ఎప్పటికీ కూడా ఆమెని గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.